యేసు వస్త్రం తాకిన స్త్రీ. మత్తయి 9వ అధ్యాయం 18 నుండి 22. మత్తయి, మార్కు, లూకా ముగ్గురు ఈమె గురించి రాశారు, కానీ ఆమె పేరు వ్రాయబడలేదు. ఈమె యూదురాలు. 2000 సంవత్సరాల కిందట జరిగిన సంఘటన. ఈ స్త్రీ వయసు 40 సంవత్సరాల నుండి 45 లోపు ఉండవచ్చు. ఈమె 12 ఏళ్ల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుతుంది. శరీరం నుండి రక్తం పోయినట్టయితే మనిషి ప్రాణానికి ముప్పు. సాధారణంగా ప్రమాదాలు జరిగినప్పుడు రక్తం పోవటం మనకు తెలుస్తుంది. మరణం సంభవిస్తుంది. రక్తమే ప్రాణము. తనకున్న ధనము ఎంతగానో వేపరిచింది. ఆమె 12 సంవత్సరాల నుండి రోగంతో, సిగ్గుతో నరకయాతన అనుభవించింది. ఆమె వ్యాధి అంటరానిది. ఈ జబ్బు ఉన్నవారు బయటకు వచ్చి ఎవరిని ముట్టరాదు. తనకున్న వ్యాధిని గురించి ఇతరులతో చెప్పుకోలేక బాధపడింది. యేసు అనేక అద్భుతాలు చేశాడు. రోగులను స్వస్థపరిచాడని, మరణించిన వారిని బ్రతికించాడని ఆ యొక్క రక్తస్రావం గల స్త్రీ వినిది. ఆయన పరమోజ్ఞుడు కనుక ప్రభు ద్వారా స్వస్థత పొందగోరెను. యేసు అనేక అద్భుతాలు చేస్తూ రోగులు స్వస్థపరుచుండగా యాయారు అనే ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె చావనయింది, బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద చేతులు ఉంచమని బతులాడును. బహుజన సమూహము ఆయన వెంబడించింది. ఆయన మీద పడుచుండ్రి. మార్గములో ఈ రక్తస్రావం గల స్త్రీ తటస్థించింది. అంత జనసమూహంలో ప్రభు ముందుకు రావటానికి భయపడింది. ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టినా బాగుపడదని ఆలోచించింది. ఆమె విశ్వాసం గొప్పది. ఎవరికీ తెలియకుండా రహస్యముగా ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. వెంటనే యేసులోని ప్రభావం ఆమెలోనికి వెళ్ళి స్వస్థత కలిగింది. 12 ఏళ్ల రక్తస్రావము పూర్తిగా పోయింది. యేసు ప్రభు తనలో నుండి ప్రభావం వెళ్ళిదని గ్రహించి వస్త్రం ముట్టింది ఎవరని అడగ్గా, ఆయన శిష్యులు, జనసమూహం నీ మీద పడుచున్నారే, నన్ను ముట్టిన వారు ఎవరని అడుగుచున్నావా అని. ఈ కార్యం జరిగిన ఆమెను కరుణ వల్లని ఆయన చుట్టూ చూచిన భయముతో, వణుకుతో ప్రభు ఎదుట ఈ స్త్రీని సాగిలపడింది. ఆయనకు నమస్కారం చేసింది. కుమారి, సమాధానంతో వెళ్ళమని, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందని ఆశీర్వదించెను. ఎంతో సిగ్గుతో ప్రభువు ఎద్దకు వచ్చింది. ఆమె స్వస్థత నుండి సంతోషంతో తన ఇంటికి వెళ్ళి ఎందరికో ఆమె దారి చూపింది. ఈ విషయము మత్తయి, మార్కు, లూకా ముగ్గురు సువార్తికులు వివరించారు. బైబిల్లో ఈమె పేరు వ్రాయబడి ఉండలేదు. ఆమేన్.